హాయ్ గాయ్స్, నమస్కారం అందరికీ. ఈరోజు మన తిరుపతి ట్రిప్ని స్టార్ట్ చేసేద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ఈ ట్రావెల్ అనమాట. సో ఈ వీడియోలో దర్శనం, ఫుడ్ అన్ని హైలైట్స్ని ఈ బ్లాగ్లో వీడియో ఎండ్ వరకు చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో టు తిరుపతి. ఇప్పుడు మనం తిరుపతి జర్నీ స్టార్ట్ చేసాం. మనుగురు టు తిరుపతికి అప్రాక్సిమేట్లీ ఒక 15 hours. మధ్యలో కొన్ని బ్యూటిఫుల్ వ్యూస్ని యాడ్ చేసాను, చూసేయండి. ఫైనల్లీ తిరుపతికి వచ్చేసరికి ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా కూల్గా ఉంది. చూసారు కదా వెదర్ ఎంత చల్లగా ఉందో. యాక్చువల్లీ ఇదంతా కొండ నడిచి వెళ్తారంట, కానీ మేము బస్సులో వెళ్తున్నాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. నడిచి వెళ్ళాల్సిన కొండని మేము బస్సులో వెళ్తున్నాం. ఇవన్నీ 7 కొండలు అనమాట. మ్యాక్సిమం ఒక 1 hour అయితే పట్టింది బస్సులో వెళ్ళడానికి. వ్యూ చూసారా గైస్ ఎంత బాగుందో. అయితే కొండ మీద నామాలు ఉంటాయి కదా దేవుడివి, అవి అక్కడ లైట్లతో పెట్టారనమాట. సరిగా కనిపించట్లేదు వీడియోలో, కానీ మేము అక్కడ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఎంత జూమ్ చేసి తీద్దామన్నా కానీ ఈ బస్సులో నుండి అది అసలు అవ్వట్లేదు మొత్తం. ఫైనల్గా అక్కడికైతే రీచ్ అయిపోయిన తర్వాత ఫుల్ వర్షం చూడండి ఎలా ఉందో. వర్షంలోనే నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ శ్రీవారి చిన్న విగ్రహం అక్కడ పెట్టారనమాట. సో మధ్యలో మమ్మల్ని దింపేసి మళ్ళీ చెక్కింగ్కి అయితే ఆపారు. చూడండి అక్కడ చెక్కింగ్. సో లేడీస్ సైడ్ లేడీస్కి, జెంట్స్ సైడ్ జెంట్స్కి చెక్ చేసిన తర్వాత ఏమన్నా అంటే మామూలుగా చెక్ చేస్తారు కదా ఎక్కడైనా, అక్కడ చెక్ చేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని లోపలికి పంపించేశారు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఒక 1 kilometer దూరం నుండే స్టార్ట్ అయిందనమాట అదన్నీ. సో మేము కూడా ఫాస్ట్గా లైన్లోకి వెళ్ళిపోయాం. పెద్ద క్యూ ఉందన్నమాట అక్కడ. ఆ క్యూలో నిలబడి వెళ్ళిపోయాం. స్టార్టింగ్ అక్కడ నామాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఎంత పెద్ద క్యూను. ఇది స్టార్టింగ్. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ చూడండి అక్కడ ఇంకా మేము 1/2 kilometer వచ్చాము. అసలు అయితే ఒక 4-5 kilometers అనమాట. ఒక నైట్ అంతా, ఒక డే అంతా ఉన్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి మాకైతే దర్శనం అయింది. చూసారు కదండి ఆ క్యూలో మా కష్టాలు. గోవిందా గోవిందా అనుకుంటూ అలా అయితే వెళ్ళిపోయాం. సో ఒక డే అంతా, ఒక నైట్ అంతా ఉన్న తర్వాత శ్రీవారి దర్శన భాగ్యం అయితే మాకు కలిగింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock ఏమో మాకు అయిందనమాట. మేము ఫోన్స్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియోస్ తీసుకునే వరకు కొంచెం టైం పట్టింది. మనమంతా ఎంతో దూరం నుండి వచ్చి శ్రీవారి దర్శనం కోసం వస్తూ ఉంటాము, కానీ ఎంత వెయిట్ చేసిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళే వరకు అలా 5 seconds ఉంచేసి వెంటనే పంపించేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళైతే. అసలు ఎంత దూరం వస్తున్నారు కాబట్టి ఒక 1 minute అయినా అలా దర్శించుకునేలా ఉంటే బాగుండేది అసలు. కానీ మనలాగే చాలామంది క్యూలో ఉన్నారు కదా, అందుకే వెంటనే పంపించేస్తూ ఉంటారు. అక్కడ దర్శనం అయిపోయిన వెంటనే అయితే మేము శ్రీకాళహస్తికి స్టార్ట్ అయిపోయామన్నమాట.
ఈ వ్యూ అయితే అక్కడిదే చూసేయండి. సో ఫైనల్లీ శ్రీకాళహస్తికి అయితే వచ్చేసాము. కొండ మీదున్న శివపార్వతుల్ని చూడండి, అసలు ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. మేము ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల అసలు అక్కడ అది ఉందన్న విషయం కూడా తెలియక కిందికి వచ్చేసిన తర్వాత చూసామన్నమాట. ఫస్ట్ వెళ్ళడమే చూసుంటే బాగుండేది, కానీ ఇక దూరం నుండి వీడియోస్ తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం. అక్కడ మొత్తం దర్శనం అయితే బాగా జరిగింది. ఎక్కడైనా ఏంటండి, ఏదైనా వీడియో తీద్దామన్నా, ఫోటో తీద్దామన్నా కానీ ఎక్కడా కూడా ఫోన్స్ అలో లేదు కదా. సో అందుకోసమే అన్నమాట కొంచెం క్యాప్చర్ అయితే చేయగలిగాం. సో అక్కడ నుండి రిటర్న్ అయిపోయి వచ్చేటప్పుడైతే తిరుపతికి వెళ్ళిన వారందరూ విజయవాడని దర్శిస్తారని విన్నాము. సో మేము కూడా కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని మా ప్రయాణాన్ని అయితే ముగించుకున్నాం. థ్యాంక్ యూ ఆల్.